24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి కంటెంట్ మేనేజర్ని నేను నా పేరు రాజశేఖర్ అనేసి ఒక పర్సన్ కాల్ చేశారు నాకు. కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఎన్ని డేస్ కి కాల్ చేశారు? నా వీడియో పెట్టిన నెక్స్ట్ డే వైరల్ అయింది వీడియో. 200కి 400కి వెళ్తానంది. వెంటనే ఫోన్ చేసి దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, మీ మీద స్ట్రైక్స్ పడ్డాయి కదా అది తీసేస్తామంటే నాకు బట్టి పడలేదండి, పడ్డాయా లేదు మీరు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పడ్డాయి సార్, వెనకాల నుంచి వేసాం మేము స్ట్రైక్స్ మీ మీద, సో మీ తమ్ముడి మీద పడ్డాయి అన్నారు కదా అవి కూడా తీసేస్తాము, మీ మీద పడ్డది తీసేస్తాము, దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నారు. ఓకే, ఫస్ట్ నుంచి నేను గొడవపడే మనిషిని కాదు. సో నా పర్పస్ ఏంది, తప్పుడుగా స్ట్రైక్లు వేస్తున్నారు అవి తీయద్దు అని చెప్పి నేను తీసేస్తాను అన్నారు. సరే మీ స్ట్రైక్లు తీసేయండి, నేను కూడా వీడియో తీసేస్తాను, ప్రైవేట్లో పెట్టాను, ప్రైవేట్లో ఒకదాన్ని వీడియో డిలీట్ చేయాలి అన్నారు. దేనికి నేను చెప్తాను కదా వీడియో ప్రైవేట్లో పెట్టానంటే లేదు డిలీట్ చేయాలి అన్నారు. సరే అని డిలీట్ చేసేసాను, వాళ్ళు సాల్వ్ అయిపోయింది, స్ట్రైక్స్ తీసేస్తా అన్నారు. మరి ఏమైంది తర్వాత? కాంగో అయిన తర్వాత పక్క రోజు ఈ నా వీడియో ఏదో పెట్టినానో నేను డిలీట్ చేశాను, కానీ ఆ వీడియోని జనాలు డౌన్లోడ్ చేసుకుని ట్విట్టర్లో దే స్టార్టెడ్ టు క్వశ్చన్. ట్రోల్స్, మీమ్స్, దే ఆర్ క్వశ్చనింగ్, దే ఆర్ నాట్ ఈవెన్ రోస్టింగ్ ఆర్ ట్రోలింగ్, దే ఆర్ క్వశ్చనింగ్. ఈ అబ్బాయి నువ్వు ప్రమోట్ చేయడానికి జనాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటున్నాడు, ఇది నిజమేనా అని. ఒక అనెథికల్ యాక్ట్ని పీపుల్ స్టార్టెడ్ టు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీ ఆఫీస్ నుంచే మనుషులు కాల్ చేశారు, మీ ఆఫీస్ నుంచే మనుషులు డిలీట్ చేయించారు, రిక్వెస్ట్ చేసుకున్నారు, అన్ని జరుగుతున్నాయి, మెయిల్స్ మీ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. కనీసం నువ్వు ఒక చూసినప్పుడు అది తప్పు అని నీకు అనిపించినప్పుడు మీ వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవాలి.